Hi friends, welcome to Telugu Text Tips. ఫ్రెండ్స్, మీరు అడిగినట్టుగా నేను వన్ ఆఫ్ ద తెలుగు టెక్స్ట్ టిప్స్ పెయిడ్ వీడియోని మీరు చాలామంది అడిగారు. సో వాళ్ళందరి అండర్స్టాండింగ్ కోసం ఈ పెయిడ్ వీడియోని కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఒక్కసారి మీకు అడ్వాన్స్ వర్షన్స్లో ఏమైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ వన్స్ చెక్ ఇట్ అవుట్ అవర్ వెబ్సైట్. నేను బిలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మనం ఈరోజు జావాలో ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్లో మనం కంప్లీట్ ఈచ్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒకసారి నేను చూపిస్తున్న ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ మనం మల్టీ లైన్ కామెంట్స్ రాసుకున్నాం, తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాసుకున్నాం. వీఆర్ రైట్ హియర్ టు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఈజ్ ఇంపోర్ట్ java.lang.system అండ్ ఇంపోర్ట్ java.lang.strings. దాని తర్వాత మనం ఇంకో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తాం. పై రెండు ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నా ఓకే, లేకపోతే ఈ యొక్క ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నా సరిపోతుంది. ఇంపోర్ట్ java.lang.#symbol and close it with semicolons. I create a class by using the syntax class as a keyword and my class name first. క్లాస్లో మనకు తెలిసినట్టు మనం వేరియబుల్స్ని మెథడ్స్ని రాసుకుంటాం. హియర్ ఐఎమ్ రైట్ డౌన్ హియర్ నేనేమి ఫార్మల్ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఇక్కడ రాసుకోవట్లేదు, బట్ వన్ కంపల్సరీ మెథడ్ రాసుకుంటున్నా, అదే మెయిన్ మెథడ్. అండ్ దట్ మెథడ్ ఈజ్ లైక్ దిస్: పబ్లిక్ స్టాటిక్ void main, and within arguments I am write it down string of args, and within that main method I am just giving the executable statement, that is System.Out.println of, within parentheses I am write it down the string is welcome to Java. That's it. I am close the method and class, and this is the what I am write it down in the first Java program. First of all, I would like to explain each and every line in this program. Let's begin. మీరు ఈ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మెయిన్గా ఒకే ఒక్క కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. హౌ టు కాల్ ఏ మెథడ్. మెథడ్ని ఎలా కాల్ చేయాలి? మెథడ్ని కాల్ చేసుకోవాలంటే మనకి ఆబ్జెక్ట్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి క్లాస్ ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ by using this syntax: class name object name equal to new keyword class name అనేది ఈ సింటాక్స్ యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. హౌ యూ కాల్ ఏ మెథడ్? బై యూజింగ్ ఎన్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ యూస్ చేసుకుని మనం మెథడ్ని కాల్ చేసుకుంటాం. దట్స్ ఇట్. ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే మీరు ఫస్ట్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం మల్టీ లైన్ కామెంట్స్ రాసుకున్నాం. రిగార్డింగ్ కామెంట్స్ మనం ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ చేసాం. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ వేస్ట్ టైమ్ హియర్. సో మనం సింగిల్ లైన్ కామెంట్స్, అలాగే ఇక్కడ నేను జస్ట్ మల్టీ లైన్ కామెంట్స్ రాసుకున్నాను. కామెంట్స్ రాయడం వల్ల మా ప్రోగ్రామ్ మనకి ఏం చేస్తుంది, హౌ ద ప్రోగ్రామ్ ఈజ్ బిహేవ్, అండ్ వాట్ ఈస్ రియల్లీ అబౌట్ ద ప్రోగ్రామ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామింగ్ హ్యాబిట్. ఓకే, దట్స్ ఇట్. దెన్ ఆఫ్టర్ కమ్ టు ఇంపోర్టింగ్ క్లాసెస్. ఇక్కడ నేను 2 క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకున్నాను, సిస్టమ్ అండ్ స్ట్రింగ్. Before I'm going to explain about the importing, I just want to be explain about the C++ header files. For example, మనం C++లో హెడర్ ఫైల్స్ యూస్ చేసుకుంటాం. దట్ ఈజ్ #include stdio.h. ఇలాంటి హెడర్ ఫైల్స్ మనం యూస్ చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా మనం ఇంటర్నల్గా యూస్ చేసుకునే ఫంక్షన్స్, మన ప్రోగ్రామ్లో ఏదైతే ఇంటర్నల్గా యూస్ చేసుకుంటున్నాం, కొన్ని ఫంక్షన్స్ వాడుకుంటాం కదా, ప్రింట్ఎఫ్ ప్రింట్ చేయడానికి, స్కాన్ఎఫ్, అలాగే పుట్స్ గెట్స్ డేటా గెట్ చేసుకోవడానికి, పుట్స్ డేటా సెండ్ చేయడానికి కన్సోల్ మీద, ఇలా మనం కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వాడుకుంటాం. అలాంటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనం వాడుకోవాలంటే #include అనే హెడర్ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి.
ఇలాంటి ఫైల్స్ అన్ని మనం హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకి వర్క్ అవుతాయి. ఇలాంటి ప్రీ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ అన్ని మనం ఈ హెడర్ ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మన ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బేసిక్ ప్రోగ్రాము 10 లైన్స్ రాశారు, మీరు హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఈ హెడర్ ఫైల్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఒక 500 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 500 లైన్స్ హెడర్ ఫైల్లో ఉన్న 500 లైన్స్ ఆఫ్ కోడ్ కాపీ అయ్యి మనం రాసుకున్న మన ప్రోగ్రాంలో యాడ్ అవుతాయి. అంటే మీరు రాసుకున్న 10 లైన్స్ ప్లస్ 500 లైన్స్, ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే 510 లైన్స్ అవుతుంది. దీనివల్ల మనకి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, మీ యొక్క ప్రోగ్రామ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మెమరీ వేస్టేజ్ అనేది పెరిగిపోతుంది, అలాగే ప్రాసెస్ చేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ జావాలో మనకి ఇంపోర్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇంపోర్ట్ వల్ల మనకి లాభం ఏంటంటే, బిఫోర్ ఇంపోర్ట్ వల్ల లాభం చెప్పే ముందు దానివల్ల అడ్వాంటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనం ఇంపోర్టింగ్ క్లాసెస్ అంటున్నాం కదా, అంటే మనం ఇంపోర్టింగ్ అనేది క్లాసెస్ జరుగుతుంది, అంటే మనం ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక క్లాస్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు యాజ్ ఏ ప్రోగ్రామర్ వీ హ్యావ్ టు బి డిసైడ్ విచ్ క్లాస్ నీడ్ టు బి ఇంపోర్ట్. మనం ఏ క్లాస్ ఇంపోర్ట్ అనుకుంటున్నామో దాన్ని డిసైడ్ అవ్వాలి. దెన్ ఆఫ్టర్ యాజ్ ఏ ప్రోగ్రామర్ వీ హ్యావ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ 2 థింగ్స్. యూజింగ్ ద క్లాస్, ఏదైతే మనం క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నామో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్, అండ్ వీ నీడ్ టు యూజ్ ద మెథడ్స్ ఆఫ్ దట్ క్లాస్. మనం ఆ క్లాస్ని యూజ్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా యూజ్ చేసుకుంటాం. దీనికి ఒక హైరార్కీ ఉంటుంది. ఏవైతే మెథడ్స్ అనుకుంటున్నామో ఆ మెథడ్స్ మనకి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్లో ఉంటాయి. ఏవైతే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో అవి ప్యాకేజ్లో ఉంటాయి. ఆ ప్యాకేజెస్, ఇటువంటి ప్యాకేజెస్ మనకి జావా లైబ్రరీలో లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. A package is a kind of directory that contains a group of related classes and interfaces, and Java has several such libraries available in Java library. Hope it's clear. మీరు ప్యాకేజ్లో క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అంటున్నారు. ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ యాజ్ సిమిలర్ యాజ్ క్లాస్, బట్ దీనికి అఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంది. మన అప్కమింగ్ వీడియోస్లో, అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్లాసెస్లోని అలాగే ఇంటర్ఫేస్లోని మెథడ్స్ అనేవి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ మన జావా ప్రోగ్రాంలో 2 క్లాసెస్ నేమ్స్ యూస్ చేస్తాం, దట్ ఈస్ సిస్టమ్ అండ్ స్ట్రింగ్. దీస్ ఆర్ బిలాంగ్స్ టు ద ప్యాకేజ్ java.lang. హియర్ lan అంటే లాంగ్వేజ్ అని అర్థం. సో 2 classes must be imported into our program by using import java.land.systems, import java.land.strings. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటువంటి క్లాసెస్ 2 కాబట్టి మనం రాసేసాం. ఇటువంటి క్లాసెస్ మనం ఒకే ప్యాకేజ్ నుంచి మోర్ దాన్ 2 లేకపోతే ఒక 50 100 ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి. అలాంటప్పుడు మనం ప్రతి ఒక్క క్లాస్నేమో ఇక్కడ రాసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా java.lang.* సింబల్ ఇచ్చి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇచ్చామో దట్స్ యాక్ట్ లైక్ ఏ రిఫరెన్స్ టు ద JVM ఫర్ టు సెర్చ్ ద క్లాసెస్. మనం ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇచ్చామో ఆ ప్యాకేజ్ నేమ్ JVM మన క్లాసెస్ కోసం సెర్చింగ్ చేస్తుంది కదా, అప్పుడు దాని రిఫరెన్స్ కింద తీసుకుంటుంది ఆ ప్యాకేజ్ నేమ్ని. ఆ ప్యాకేజ్ నేమ్ని రిఫరెన్స్గా తీసుకుని అందులో క్లాసెస్ని వెతుకుతుంది. అప్పుడు JVMకి క్లాసెస్ ఫైండ్ అవుట్ అయినాయి అనుకోండి, సిస్టమ్ కానీ స్ట్రింగ్ కానీ, అప్పుడు JVM ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్లో జావాలో పర్టికులర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్, JVM అక్కడి నుంచి కోడ్ తీసుకొచ్చి మన ప్రోగ్రాంలో కాపీ చేయదు. ఇట్ విల్ రన్ ద కోడ్ దేర్ ఓన్లీ. ఆ ప్యాకేజ్లోని కోడ్ని రన్ చేసి ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ని మనకి సెండ్ చేసి మన కోడ్లో ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఒకవేళ మన ప్రోగ్రామ్ యొక్క లెంగ్త్ 10 లైన్స్ అనుకోండి, ఈ ఇంపోర్ట్ చేసుకునే క్లాసెస్ లెంగ్త్ ఒక 500 అనుకోండి, ఆ 500 లైన్స్ యొక్క అవుట్పుట్ అక్కడే రన్ చేస్తుంది కాబట్టి ఆ 500 లైన్స్ కోడ్ మన ప్రోగ్రాంలో యాడ్ అవుతుంది. సో ఇట్ విల్ రిడ్యూస్ ద ప్రోగ్రామ్, ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అండ్ వేస్టింగ్ ఆఫ్ మెమరీ తగ్గుతుంది, అలాగే ప్రాసెసర్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాసెసింగ్ స్పీడ్గా జరిగి మనకు అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, అవుట్పుట్ స్పీడ్గా వస్తుంది.
when a class name or a method name is used, JVM goes to Java library and executes the code there, come back and substitutes the result in that place of the program. అక్కడ ఆ మెథడ్లో ఆ రిజల్ట్ని ప్లేస్ చేస్తుంది. దోస్ ద జావా ప్రోగ్రామ్ సైజ్ విల్ నాట్ బి ఇంక్రీజెస్ అండ్ మెమరీ వేస్టేజ్ అనేది జరగదు అండ్ ప్రాసెసింగ్ అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఐ హోప్ మనకి ఇంపోర్ట్ అనేది ఎందుకు అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్ అనేది నేను రాసుకున్నాను. క్లాస్ అనేది ఎలా రాయాలో మీకు ఆల్రెడీ తెలుసు. బై యూజింగ్ ద కీవర్డ్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్, and always the class name must be have a starting with the capital letter. That's it. Then after, as we all know, Java is the object oriented programming language. We cannot write a Java program without at least one class or an object. ఒక క్లాస్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ లేకుండా మనం జావా ప్రోగ్రామ్ని ఎట్టి పరిస్థితుల్లో రాయలేము. ఇట్స్ అ మ్యాండేటరీ టు రైట్ ఇట్ డౌన్ ఏ జావా క్లాస్. మనందరికీ తెలుసు క్లాస్లో ఖచ్చితంగా ఒక వేరియబుల్ కానీ మెథడ్ కానీ ఉంటుందని. సో వీఆర్ క్రియేటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇన్సైడ్ ద క్లాస్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఇన్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, సో వీ విల్ క్రియేట్ ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ ద కంపల్సరీ మెథడ్, దట్ ఈస్ ద మెయిన్ మెథడ్. మనం మెయిన్ మెథడ్ ఎందుకు రాసాం, ఎందుకు కంపల్సరీ మెయిన్ మెథడ్ అంటే JVM at the time of start execution, JVM will look or search for the main method. JVM ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ కోసం చూస్తుంది. ఒకవేళ మెయిన్ మెథడ్ కానీ JVMకి కనిపించకపోతే ఇట్ విల్ స్టాప్ ఎగ్జిక్యూషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయదు. ఇట్ విల్ స్టాప్ ఇట్ జస్ట్ త్రో ద ఎర్రర్, దెర్ ఈజ్ నో మెయిన్ మెథడ్ అని మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. నెక్స్ట్ టు మెయిన్ మెథడ్ వీ హ్యావ్ ఎ రిటర్న్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మెథడ్స్కి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక మెథడ్, బేసిక్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ SQRT అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. ఇది ఏం చేస్తుంది మనకి, ఇట్ యాక్సెప్ట్ సమ్ డేటా ఫ్రమ్ అవుట్ సైడ్. మెయిన్ ఏదైనా సరే మెథడ్ ఒక కొంత డేటాని అవుట్ సైడ్ నుంచి తీసుకుంటుంది, ఆ డేటాని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రీ డిఫైన్డ్ మెథడ్ తీసుకుంటున్నా, SQRT అనే మెథడ్ తీసుకున్నా. ఈ మెథడ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నెంబర్ మనకి క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ అది 4 అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ నేను స్క్వేర్ రూట్, వీ షుడ్ పాస్ ఏ నెంబర్ ఫ్రమ్ విచ్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్. మనం ఏదైతే నెంబర్కి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఈ మెథడ్కి పాస్ చేయాలి. అంటే ఒక నెంబర్ మనం ఇస్తున్నాం అండ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నెంబర్ అండ్ రిటర్న్ ద రిజల్ట్. మనకు ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. సిమిలర్గా ఈ మెయిన్ మెథడ్ కూడా ఇక్కడ యాక్సెప్టింగ్ సమ్ డేటా ఫ్రమ్ అస్, ఇట్ యాక్సెప్ట్ ఏ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్. ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ స్ట్రింగ్ టైప్ అర్రే. దాన్ని స్ట్రింగ్ టైప్ అర్రే అని కూడా అంటాం. దిస్ అర్రే ఈజ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. దీన్నే మనం స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని మెయిన్ మెథడ్తో పాటు రాస్తాం అన్నమాట. ఇక్కడ ఆర్గ్స్ అనేది ఆర్గ్స్ అనేది జస్ట్ అర్రే నేమ్ అండ్ ఈజ్ ఇట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ టైప్. ఆ అర్రే అనేది ఆర్గ్స్ అనేది అర్రే నేమ్, అదేవిధంగా ఇది ఏ టైప్ అంటే స్ట్రింగ్ టైప్. దాని అర్థం ఏంటంటే ఇట్ కెన్ స్టోర్ ఎ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ అర్రే కెన్ ఆల్సో స్టోర్ ఎ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ బట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మేట్ ఓన్లీ. నెంబర్స్ని కూడా స్టోర్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ స్ట్రింగ్ ఫార్మేట్. ఓకే, యా. మనం ఏదైతే వాల్యూస్ని మెయిన్ మెథడ్కి పంపిస్తున్నామో దే ఆర్ కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ARGS, ఆర్గ్స్ ఆఫ్ అరే. సో నేమ్ ఆర్గ్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఇట్. అందుకోసమే దీనికి ఆర్గ్స్ అనే నేమ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్కి ఉన్న ఈ 3 వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం.
ఇఫ్ యూ వాంట్ ఏ మెథడ్ టు రిటర్న్ రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్, మనం రాసుకున్న మెథడ్ రిటర్న్ చేయాలి, వాల్యూని రిటర్న్ చేయాలి, అది కూడా ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలనుకోండి, అప్పుడు మీరు ఇంట్ అనేది రిటర్న్ టైప్ కింద ఇచ్చుకోవాలి. లేకపోతే స్ట్రింగ్ టైప్లో ఉండాలనుకోండి మన మెథడ్ రిటర్న్ చేసే వాల్యూస్, అప్పుడు మనం రిటర్న్ టైప్ స్ట్రింగ్ కానీ క్యారెక్టర్ కానీ యూస్ చేసుకుంటాం. అసలు మీ మెథడ్ ఏమీ రిటర్న్ చేయట్లేదు అనుకోండి, if a method is not meant to return any value, then we should write void return type before the method. సో ఇక్కడ నా మెయిన్ మెథడ్ ఏమీ నాకు రిటర్న్ చేయట్లేదు, సో ఐఎమ్ జస్ట్ మెన్షన్ ద రిటర్న్ టైప్ యాజ్ void. అందుకోసం నేను void అనేది రాసుకున్నాను. దెన్ వాట్ అబౌట్ ద స్టాటిక్ అనే వర్డ్ ఎందుకు రాశాను? అసలు మనం బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక మెథడ్ని కాల్ చేసుకోవాలంటే ఎలా కాల్ చేసుకుంటామండి? బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see these 2 steps. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామండి? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అండ్ క్లాస్ నేమ్. ఈ సింటాక్స్ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మన ఫస్ట్ క్లాస్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నేమ్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు నా మెయిన్ మెథడ్ని కాల్ చేసుకోవడం ఎలా జరుగుతుంది? ఆబ్జెక్ట్ డాట్ మెయిన్ అని మెయిన్ మెథడ్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కోడ్ ఒకటి చూపిస్తున్నా చూడండి. క్లాస్ రాసుకున్నాను, అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసుకున్నాను, అందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటర్ హియర్ ఆఫ్టర్ జేవిఎం ఎగ్జిక్యూట్ దిస్. అంటే జేవిఎం మెయిన్ మెథడ్ లోపలికి వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బట్ మనకి మెయిన్ మెథడ్ కాల్ అవ్వడానికి ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ చూడండి మనకి డెడ్ లాక్ పడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీకు మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతేనే ఇక్కడ ఫస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అనే క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితేనే మనం మెయిన్ మెథడ్ని కాల్ చేయగలం. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ లేకుండా మెయిన్ మెథడ్ని కాల్ చేయలేము. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్ని కాల్ చేయడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం వచ్చి చూసేదే మెయిన్ మెథడ్ని. మెయిన్ మెథడ్ కన్నా ముందు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు జేవిఎం హ్యాస్ టు కమ్ టు ద మెయిన్ మెథడ్, దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ మెథడ్. దాని తర్వాత మెయిన్ మెథడ్ లోపలికి వెళ్తుంది. మెయిన్ మెథడ్ లోపలికి వెళ్ళి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ మెథడ్ని ఎలా కాల్ చేస్తావు? అసలు మెయిన్ మెథడ్ని కాల్ చేయాలంటేనే ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే వీ వాంట్ వన్ మెకానిజం దట్ కెన్ కాల్ ద మెథడ్. మనకు ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం ఎలా ఉండాలంటే దట్ కెన్ కాల్ ద మెథడ్ మెయిన్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ లేకుండా ఒక మెథడ్ని కాల్ చేసే మెకానిజం కావాలి. ఆ మెకానిజం ఎవరికి ఉందంటే స్టాటిక్ అనే కీవర్డ్కి ఉంది. సో బై లుకింగ్ ఎట్ దిస్ కోడ్ we can understand that an object would be created only after calling the main method. But for calling the main method, first of all we require an object. Yeah, what do I explain? But manaki main method ni call chesukonte object kavali. Now how it is possible to create an object before calling the main method? So we should call the main method without creating an object. Such methods are called static methods. ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా మనం మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి అంటే మనం మెయిన్ మెథడ్ని ఒక ఆబ్జెక్ట్ అనేది లేకుండా కాల్ చేయాలి. సో సచ్ మెథడ్స్, ఆ టైప్ ఆఫ్ మెథడ్స్ మనం ఏమంటామంటే స్టాటిక్ మెథడ్స్ అంటాం. సో వీ షుడ్ డిక్లేర్ ఎ కీవర్డ్ స్టాటిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మెథడ్స్. అందుకోసమే నేను స్టాటిక్ అనే కీవర్డ్ని మెయిన్ మెథడ్కి ముందు ప్లేస్ చేశాను అనమాట. సో మీరు ఎప్పుడైతే స్టాటిక్ మెథడ్ అని మెన్షన్ చేశారో దెన్ దట్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ లేకుండానే ఆ మెథడ్ కాల్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. సో హియర్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్.
మనకి ఎలాగో మెయిన్ మెథడ్ని ఆబ్జెక్ట్ లేకుండానే కదా కాల్ చేయాలి. మనం జేవిఎం మనం డైరెక్ట్గా మెయిన్ మెథడ్ దగ్గరికి వచ్చేస్తుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మనకి మెయిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఆప్షన్ లేదు, అంత అవైలబిలిటీ టైం లేదు మనకి. జేవిఎం డైరెక్ట్గా మెయిన్ మెథడ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇక్కడ we call to main method without using an ఆబ్జెక్ట్ లేకుండా మనం హ్యాపీగా మెయిన్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు బై మేకింగ్ దట్ మెథడ్ యాజ్ అ స్టాటిక్ మెథడ్. బికాజ్ స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు కాల్ చేసుకోవడానికి. సో వీ మేక్ ఇట్ మెయిన్ మెథడ్ యాజ్ అ స్టాటిక్ మెథడ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది. బట్ ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే అసలు మెయిన్ మెథడ్ ఎలా కాల్ అవుతుంది? అది కరెక్ట్ కదా పాయింట్. ఒకవేళ ఆబ్జెక్ట్తోనే కాల్ చేయట్లేదు ఓకే, కానీ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్ అంటే, మెయిన్ మెథడ్ ఎలా కాల్ అవుతుంది అంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇట్ క్లాస్ నేమ్ టు కాల్ ద మెథడ్. క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని కాల్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోకుండా క్లాస్ నేమ్ని యూజ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మన క్లాస్ ఏంటి? ఫస్ట్ కదా, ఫస్ట్ డాట్ మెయిన్ అనేది యూజ్ చేసుకుని కాల్ చేసుకుంటుంది. At that time it will simply run and execute the program. That's it. ఓకే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ అని అక్కడ వర్డ్ ఎందుకు చూస్ చేస్తామంటే, మనం మెయిన్ మెథడ్ని కాల్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ కావాలి, బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఆప్షన్ లేదు. సో వీ మేక్ ఇట్ మెయిన్ మెథడ్ యాజ్ ఎ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ కింద ఎందుకు మనం చేంజ్ చేసామంటే, స్టాటిక్ మెథడ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆబ్జెక్ట్స్ టు కాల్ దట్ మెథడ్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ మెథడ్. స్టాటిక్ మెథడ్ని కాల్ చేయడానికి కానీ రన్ చేయడానికి కానీ ఆబ్జెక్ట్ అవసరం లేదు. అందుకోసమే మనం మెయిన్ మెథడ్ని స్టాటిక్ కింద మార్చాం. బట్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదు అంటున్నారు. బట్ స్టాటిక్ మెథడ్స్ ఎలా కాల్ అవుతాయంటే, బై యూజింగ్ ద క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని కాల్ అవుతాయి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ డాట్ మెయిన్. ఓకే, లెట్స్ గో. దెన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద వన్ మోర్ వర్డ్, దట్ ఈస్ పబ్లిక్. వై వి మేక్ పబ్లిక్? జేవిఎం అనేది ఈజ్ అ ప్రోగ్రామ్ రిటర్న్ బై జావా సాఫ్ట్ పీపుల్. అంటే జావా డెవలపర్స్ ఈ ప్రోగ్రామ్ రాశారు, జేవిఎం అనే ప్రోగ్రామ్. బట్ మనం ఇక్కడ ఫస్ట్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన జావా ఫస్ట్ ప్రోగ్రామ్ ఉందో అది మనం రాసుకున్నాం. మన ప్రోగ్రాము జేవిఎం వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, ఎందుకంటే త్రూ జేవిఎంఏ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన ప్రోగ్రాము జేవిఎం వాళ్ళ కోడ్తో యాక్సెస్ అవ్వాలి. మనం ఒకవేళ యాక్సెస్ ఇవ్వలేదు అనుకోండి, జేవిఎం ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేయకపోతే మనకి రిజల్ట్స్ రాదు. సో we should make main method should be available to JVM and it should be declared as public. మన మెయిన్ మెథడ్ JVM వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ ఓకే యూ కమ్ అండ్ రన్ మై కోడ్ అని చెప్తూ మెయిన్ మెథడ్ని మనం పబ్లిక్ అని చెప్తున్నాం. ఇఫ్ యూ డు నాట్ డిక్లేర్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్, మనం పబ్లిక్ అని డిక్లేర్ చేసుకోకుండా ఏ ప్రైవేట్ ఏ ప్రొటెక్టెడ్ ఇచ్చామనుకోండి, దెన్ ఇట్ డస్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ అవైలబుల్ టు JVM. మెయిన్ మెథడ్ అనేది JVMకి అవైలబుల్గా ఉండదు. సో JVM will it not possible to execute our program. Okay, that's it. So that is the reason why we are writing the main method like this, public static void main ani main of strings of args అని రాస్తాం. We can also write it down. మన మెయిన్ మెథడ్ ఇలా కూడా రాసుకోవచ్చు, స్టాటిక్ పబ్లిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని, లేకపోతే స్టాటిక్ పబ్లిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఎక్స్ అని. ఆర్గ్స్ దగ్గర నేమ్ కదా మనం రాసుకోవచ్చు, ఏబీసీ అని కానీ ఎక్స్ అని కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది కంప్లీట్గా తీసేసాం అనుకోండి, మెయిన్ మెథడ్ నుంచి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ అని ఇచ్చాం, జస్ట్ ఆర్గ్యుమెంట్స్ తీసేసాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది తీసేసారో అప్పుడు JVM యాక్చువల్గా మెయిన్ మెథడ్ని స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరై పారామీటర్స్తోనే సెట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరై పారామీటర్స్ రిమూవ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా JVM ఈ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయదు. Because JVM always looks for a main method with string type of array parameters. Okay, next within that main method మన main aim ఏంటంటే, why we write down this code అంటే ఎందుకు రాసామంటే, to display welcome to Java on our monitor console. మన మానిటర్ కన్సోల్ మీద వెల్కమ్ టు జావా అనేది ప్రింట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ రాసాం, అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇన్సైడ్ దట్ మనం ఏం రాసామండి, System.Out.println వెల్కమ్ టు జావా అని రాసాం. అది ప్రింట్ అవ్వడం అంటే ఎలా అవుతుంది అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. యాక్చువల్గా
In Java, print method is used to display something on monitor. Print అనే మెథడ్ని మనం ఏదైనా ఈ మెథడ్ని యూజ్ చేసుకుని ఏదైనా స్ట్రింగ్ మనం డిస్ప్లే చేయాలంటే మానిటర్ మీద కన్సోల్ మీద ఈ ప్రింట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. బట్ ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు జావా అని ఇచ్చేస్తే దట్స్ నాట్ కరెక్ట్ వే. వీ హ్యావ్ టు కాల్ దట్ మెథడ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్తో కాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ప్రింట్ మెథడ్ ఏ క్లాస్కి బిలాంగ్ అవుతుందో చూసి అప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఈ ప్రింట్ మెథడ్ ఏ క్లాస్కి సంబంధించిందంటే ప్రింట్ స్ట్రీమ్స్ అనే క్లాస్కి సంబంధించింది. బట్ మనం ఇప్పుడు ప్రింట్ స్ట్రీమ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తో మనం ప్రింట్ మెథడ్ని కాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ స్ట్రీమ్స్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం. సో జావా పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ ద ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ ఈజ్ System.Out. ఇక్కడ సిస్టమ్ అనేది క్లాస్ నేమ్ అండ్ అవుట్ అనేది స్టాటిక్ వేరియబుల్. మనం ఎప్పుడైతే ఈ అవుట్ అనే స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేస్తామో ఇంటర్నల్గా ఈ యొక్క ప్రింట్ స్ట్రీమ్స్ క్లాస్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో వీ కెన్ కాల్ ద ప్రింట్ మెథడ్ యాజ్ షోడ్ బిలో. అందుకోసమే మనం సిస్టమ్ అనే క్లాస్ యూజ్ చేసుకుని .out అనే స్టాటిక్ వేరియబుల్, ఈ స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయగానే ఏమవుతుంది, ఇంటర్నల్గా ప్రింట్ స్ట్రీమ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో System.Out అనేది ఒక ఆబ్జెక్ట్ లెక్క అవుతుంది. Object.print అనేది మెథడ్. సో మనకి కరెక్ట్ ఫార్మాట్లో ఉంది. System.Out gives the print streams class output object. System.Out gives the print streams class object, దానికి ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో దిస్ ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్ రిప్రజెంట్స్ ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్, దట్ ఈస్ మానిటర్. సో ద స్ట్రింగ్ వెల్కమ్ టు జావా అనేది సెంట్ టు మానిటర్ అండ్ వీ గెట్ ద రిజల్ట్ ఆన్ ద కన్సోల్. దట్స్ ఇట్. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సిస్టమ్ అనేది క్లాస్ నేము, అవుట్ అనేది స్టాటిక్ వేరియబుల్. ఇది ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఈ System.Out అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో దట్ గివ్స్ ద అవుట్పుట్ ఫర్ ప్రింట్ స్ట్రీమ్స్. ప్రింట్ స్ట్రీమ్స్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ అవర్ మెథడ్. Okay, thank you. This is the complete explanation about Java's first program. జావా యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. మనకి ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏ వెబ్సైట్లోని ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దొరకదు. ఐ హోప్ యూ గెట్ సంథింగ్ న్యూ. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక న్యూ పాయింట్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ యూ వాంట్ టు బీ లెర్న్ సంథింగ్ వెరీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ జావా, మీకు జావాలో ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుగులో మీరు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ మన వెబ్సైట్లోకి ఎన్రోల్ అవ్వండి అండ్ టేక్ ఇట్ ఆఫ్ ద కోర్స్ with a little bit of investment. That's about your career. So మీకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు టెక్ స్టెప్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.